చాలా ఘోరమైన పరిస్థితి నేపాల్లో నెలకొంది. అది ఎట్లా అంటే చాలా ఘోరం. ఫస్ట్ అదే చదువుదాం. ఆకస్మిక జల ప్రళయం. మనకిప్పుడు ములుగు, వరంగల్ ఇవన్నీ వరదలు వచ్చినప్పుడు రాత్రిపూట వచ్చాయి. కొన్ని ఊళ్ళు కొట్టుకుపోయినాయి, లెక్కలు ఎవరు చెప్పలేకపోయారు. కానీ పగలపూట వచ్చిన వరదల్లో నేపాల్కి ఏంటి అంటే మట్టి సారాంశము కొండ ప్రాంతం అంతా రాళ్ళు కాకుండా మట్టితో ఉంటుంది. ఆ వరద కొండ మేదలు కూడా కిందకి రావడం జరిగింది. కొన్ని బ్రిడ్జీలు కూలిపోయినాయి. మన భారతదేశానికి సంబంధించి 150 మంది వరకు తప్పిపోయారు, అంటే అది ఆచూకి దొరకలేదు అంటున్నారు. కానీ దాంతోపాటు అక్కడున్న అంటే మన దేశంతో పాటు నేపాల్కి చాలామంది అసలు అక్కడ మంచి మంచి దేవాలయాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చూడడానికి వెళ్తారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చిన లెక్క 150-200 అంటున్నారు. మరి అనఫిషియల్గా లెక్క ఎంత ఉందో ఇంకా చెప్పలేము. చాలా పెద్ద ప్రళయం జరిగింది. నేపాల్లో పలు జిల్లాలను ముంచెత్తిన వరద, బురద. అంటే అక్కడ కొండలే కదా, కొండల్లో రాళ్ళు ఉండవు, బురద ఉంటుంది. కొట్టుకుపోయిన ఊళ్ళు 160 మంది మృతి, 750 మందికి పైగా గల్లంతు. వీరిలో 77 మంది ఈశా ఫౌండేషన్ యాత్రికులు. ఈశా ఫౌండేషన్ ఉంటుంది కదా మనకి, ఆ ఈశా ఫౌండేషన్ అంటే సద్గురు ఆయన ఉన్నారు కదా, వాళ్ళ ఫౌండేషన్ యాత్రికులు 77 మంది. టిబెట్లో మరో 265 మంది. హైదరాబాద్ నుంచి వెళ్ళిన 31 మంది బృందం క్షేమం. దుర్ఘటనకు భూకంపమే కారణం. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో అప్రమత్తం. నేపాల్ ప్రధానికి మోదీ ఫోన్, సాయానికి హామీ. నేపాల్లో గల్లంతిన వారిలో 130 మంది భారతీయులే. చెప్పాను కదా, 750 మంది గల్లంతు అంటే కనబడట్లేదంటే 133 మంది అందులో భారతీయులే ఉన్నారు. ఈ బ్రిడ్జి ఇక్కడ ఉంటుంది. ఈ బ్రిడ్జి ఆ వరదకి ఈ బ్రిడ్జి కొట్టుకోపోతామట. సువాకోట్ జిల్లాలో నివాస ప్రాంతాలపైకి దూసుకొస్తున్న వరద. కాఠ్మాండు, హిమాలయ దేశం నేపాల్పై జల ఖడ్గం విరుచుకుపడింది. టిబెట్లో మొదలైన వరద, బురద, ఉప్పెన, ఉరుములు లేని మెరుపులా వచ్చి నేపాల్ మధ్య ప్రాంతం తుడిచిపెట్టేసింది. గ్రామాలు, పట్టణాలు జలసమాధి అయ్యాయి. 160 మంది మృతి చెందారు. అది అన్అఫీషియల్ లెక్కలు. ఎందుకంటే ఎక్కడ ఏ జరిగినా సరే అఫీషియల్గా కొన్ని లెక్కలు చెప్పలేరు, ఎందుకంటే భయపడతారు ప్రజలు. ఆ జల ప్రళయం వల్ల చూస్తే మనం ఘోరంగా ఉన్నదన్నమాట. నిన్న 750 మందికి పైగా గల్లంతయ్యారు. వారిలో 133 మంది భారతీయులే ఉన్నారు. ఇందులో 77 మంది ఈశా ఫౌండేషన్ యాత్రికులు. వీరంతా ఎన్ఆర్ఐలు, ప్రవాస తెలుగువారు వీరిలో ఉన్నారు. మరో 37 మంది తంజావూరుకు చెందిన తమిళులు గల్లంతయ్యారు. టిబెట్లో 265 మంది కనిపించకుండా పోయారు. 3 మరణించారు. వరద దెబ్బకు నేపాల్లో భవనాలు, వంతెనలు కొట్టుకుపోయాయి. దాదాపు డజనుకు పైగా జల విద్యుత్ కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో నేపాల్లో అంధకారం నెలకొంది. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే నేపాల్ ప్రధాని బాలేంద్ర షాకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. అన్ని రకాల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఒక జేసీపీ మట్టి తీస్తుంటే వాళ్ళు రా 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 అంటున్నారు. ఆ వరద వచ్చి జేసీపీ కూడా కనబడకుండా పోయింది. అట్లుంటుంది. అమెరికా జియాలజికల్ సర్వే అంచనా ప్రకారం బుధవారం ఉదయం 8:37 అంటే 8 గంటల 37 నిమిషములకు సమయంలో ఉదయమే టిబెట్లోని గోసాయిన్ ఖండా ప్రాంతంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాని ప్రభావంతో టిబెట్, నేపాల్ సరిహద్దులోని పర్వత సమూహం నుంచి భారీ కొండ చర్య విరిగిపడింది. ఈ కారణంగా లిండే నది ఉప్పొంగి వరద పోటెత్తింది. అది బోటే కోసి నది ద్వారా త్రిశూలి నదిలోకి ఒక్కసారిగా దూసుకొచ్చింది. ఫలితంగా భారీ విధ్వంసం చోటు చేసుకుంది. వర్షాల వల్ల ఈ వరద రాలేదని వాతావరణ శాఖ వెల్లడించింది. అంటే వర్షాలు పడిన వల్ల ఈ వరద రాలేదు. 3 నదులు కలిసాయి. ఆ కొండకి మొత్తం భూకంపంకి 4.4 రావడంతో భూకంపంకి కొండ మొత్తం కింద పడిపోయింది. తిరిగి వస్తూ ఇమిగ్రేషన్ కార్యాలయం వద్ద ఉండగా గల్లంతైన వారిలో కైలాస్ మాన్ వెల్లడించింది. మళ్ళీ ఇక్కడ తిరిగి వస్తూ వచ్చింది. గల్లంతైన వారిలో కైలాస్ మానస్ సరోవర్ యాత్రకు వెళ్ళి వస్తున్న 77 మంది ఈశా ఫౌండేషన్కి చెందినవారు. వారు యాత్ర నుంచి తిరిగి ప్రయాణమై ఇమిగ్రేషన్ కార్యాలయం వద్ద ఉండగా ఈ విషాదం చోటు చేసుకుంది. వాళ్ళ ఇంటికి రావాలని అన్నీ అయిపోయినాయి. ఇమిగ్రేషన్ రాయబార కార్యాలయం ఉన్నారు. అక్కడ ఇక 77 మంది
అందులో చాలామంది ఎన్ఆర్ఐలు. ఈ విషాదం పట్ల ఈసా ఫౌండేషన్ సద్గురు జగ్దీ వాసుదేవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 450 మందికి పైగా యాత్రకు వెళ్లి తిరిగి వచ్చారని, ఒక బ్యాచ్లోని వారే చిక్కుకుపోయారని వివరించారు. వరదల్లో 80 మంది నేపాల్ భద్రతా సిబ్బంది గల్లంతయ్యారు. ఇందులో 44 మంది సైనికులు ఉన్నారు. రసువాలా 380 మంది పర్యాటకులు గల్లంతయ్యారని, వారిలో 341 మంది విదేశీయులని నేపాల్ పర్యాటక బోర్డు వెల్లడించింది. గల్లంతైన ఎన్ఆర్ఐల్లో అమెరికా, బ్రిటన్, మలేసియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్ నుంచి వచ్చిన వారున్నారు. మనకు నేపాల్కి వెళ్ళడానికి పాస్పోర్ట్ అవసరం లేదు. నేపాల్కి ఆధార్ కార్డు ఉంటే మన కారులో కూడా నేపాల్లో ప్రయాణించవచ్చు. మన ఆ సరిహద్దుల్లోకి వెళ్ళినాక మన కారు ఆర్సీ, మన ఆధార్ కార్డు, ఎంతమంది ప్రయాణం అక్కడ లెక్కిస్తే అక్కడ మనం నేపాల్లో మన కారులో కూడా ప్రయాణించవచ్చు. అంటే అంత మనకి ఈజీ అన్నమాట. ఏ దేశం వెళ్ళాలనుకున్నా, శ్రీలంక వెళ్ళాలని, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా పాస్పోర్ట్ కావాలా, వీసా కావాలా, అన్నీ కావాలా. దీనికి అవసరం లేదు. వీసా అప్పటికప్పుడే అన్నీ దొరుకుతాయి. పైగా మన డబ్బుల కంటే అక్కడ కరెన్సీ రేటు తక్కువ ఉంటుంది, మనది ఎక్కువ ఉంటుంది అన్నమాట. దానివల్ల ప్రతి ఒక్కరు కూడా నేపాల్ వెళ్ళడానికి మంచి మంచి అందాలు ఉంటాయి. మన నేపాల్ అంటే ఒకప్పుడు సినిమాల్లో సాంగ్స్ షూటింగ్కి వెళ్ళినప్పుడు మనకి మనీషా కొయిరాలా మాజీ ప్రధాని మనవరాలు, అప్పుడు మనీషా కొయిరాలా హీరోయిన్. 1942 ఏ లవ్ స్టోరీ అనేది అనిల్ కపూర్ హీరోగా ఆ పెద్ద సినిమా. ఆ సినిమాలో ఒక 2 సాంగ్స్ ఉంటాయి నేపాల్లో కూడా. అంటే మనకి అప్పట్లో పాటల చిత్రీకరణ కోసం నేపాల్ వెళ్ళేవాళ్ళు. అంత అందమైన ప్రకృతి ఉంటుంది. కానీ నేపాల్ భూకంపాలకి అది ఎక్కువ భూకంపాలు వస్తాయి అక్కడ. సహాయక చర్యల కోసం 12 హెలికాప్టర్ నేపాల్ సైన్యం వినియోగిస్తుంది. దెబ్బతిన్న ప్రాంతాల నుంచి 100 మందిని సహాయక బృందాలను రక్షించాయి. వీరిలో 30 మంది కాఠ్మాండులో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 5 డ్రోన్లను సహాయక చర్యల కోసం వినియోగిస్తున్నారు. నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో ప్రధానమంత్రి మోడీ మాట్లాడారు. మృతులకు సంతాపం తెలిపారు. మానవతా సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. వాయుసేన విమానంలో సహాయక సామాగ్రి నేపాల్కు భారత్ పంపింది. అందులో ఔషధాలు, ఆహారాలు ఉన్నాయి. ఈ ఊరే కొట్టుకోపోయింది, కనబడలేదు. మళ్ళీ ఇదంతా వచ్చి ఇదంతా మొత్తం ఈ నీళ్ళు ఎట్లా పోయి మొత్తం వచ్చిందన్నమాట. ఇవన్నీ ఏం లేవు. మరి ఆ లెక్కలు ఎంత ఉంటే మనం అర్థం చేసుకోవాలి.